చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో చాలా మంది MNCs లో పనిచేయడం వల్ల కంటిన్యూస్ గా సిస్టమ్ ముందు పనిచేయడం వల్ల కూర్చునే ఉంటున్నారు, ఎక్కువ వర్క్ చేయట్లేదు, అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా. దాని వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. దాని వల్ల కూడా ఇప్పుడు యాక్చువల్ MNCలో పనిచేసే వాళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది అండ్ వాళ్ళకి అక్కడే ఫుడ్ కూడా దొరుకుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి బబుల్ మూమెంట్స్ అనేవి కొద్దిగా తేడాలు వస్తుంటాయి. చాలా మంది నైట్ టైం పని చేస్తుంటారు డిఫరెంట్ టైమింగ్స్ లో. ఒక వారం ఒక టైం అయితే ఇంకో వారం ఇంకో టైంలో వెళ్తాము, లేదంటే ఉదయాన్నే వెళ్ళిపోతాం, మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తారో తెలియదు. ప్రాజెక్ట్స్ డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్స్ అవన్నీ. సో డిఫరెంట్ టైమింగ్స్ అయిపోవటం వల్ల, నిద్ర కరెక్ట్గా ఉండకపోవటం వల్ల, బబుల్ మూమెంట్స్ కరెక్ట్గా ఉండకపోవటం వల్ల వాళ్ళకి హ్యామరాయిడ్స్ కానీ ఫిషర్ కానీ ఈ మధ్య వాళ్ళలో చాలా కామన్గా వస్తుంది. అలాంటి వారికి మీరు ఏం సజెషన్స్ ఇస్తారండి? అంటే హౌ దే కెన్ మోడిఫై దే లైఫ్ స్టైల్? టైమింగ్స్ అయితే మనం మార్చలేము, వాళ్ళకి తప్పదు. ఆ టైంలో వాళ్ళు అక్కడ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీ కాంట్ సే యూ షుడ్ నాట్ వర్క్ ఇన్ ద నైట్ బికాజ్ దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. కానీ వాళ్ళ డైట్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఏది పడితే వాళ్ళ క్యాంటీన్స్లో దొరికేది కానీ జంక్ డైట్ తినకుండా హై ఫైబర్ డైట్, లాట్స్ ఆఫ్ సలాడ్స్ లైక్ కుకుంబర్స్ అండ్ క్యారెట్స్, టమాటోస్ ఇట్లాంటివి తింటాము. దెన్ ఐ ఎంకరేజ్ దమ్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకుంటాము. అండ్ వాళ్ళకి ఈ మధ్య కాలంలో MNCsలో జిమ్ కూడా ఇస్తున్నారు. సో దే కెన్ యాక్చువల్లీ గో ఫర్ సమ్ వర్క్అవుట్స్ అండ్ దే కెన్ డూ సమ్ ఎక్సర్సైజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఓన్లీ సెడెంటరీ. వాళ్ళ కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవటం ఇలాంటివి చేస్తాం వల్ల ఉన్న సిచ్యువేషన్ లో దే విల్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్. నీరు కూడా కొద్దిగా తగినట్టు అట్లీస్ట్ ఒక 3 లీటర్ 3 లీటర్స్ ఆర్ ఎట్ టైమ్స్ ఎక్కువ స్వెట్ ఉంటే కొద్దిగా 4 లీటర్స్ ఇలా వాటర్ ఎక్కువ తాగటం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు, ఇంతకుముందు మీరు చెప్పారు కదండి ఇట్లా క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. మరి అలాంటి వాళ్ళకు ఎలాంటి సింప్టమ్స్ కనపడతాయండి? అంటే క్యాన్సర్ రెక్టంలో కానీ కొలాన్లో కానీ క్యాన్సర్ వస్తే సింప్టమ్స్ ప్రైమర్లీ ఏంటంటే బబుల్ మూవ్మెంట్ ఆల్టర్ అయిపోతుంది. అంటే కొన్నిసార్లు రెగ్యులర్గా రోజుకి ఒకసారి అతను రోజుకు 2-3 సార్లు వెళ్తాం, లేకపోతే కొన్నిసార్లు మోషన్ వచ్చిందని వెళ్తాం కానీ మోషన్ రాకుండా ఒట్టి మ్యూకస్ పడటము, లేదా కొన్నిసార్లు మోషన్ అని వెళ్తాం ఒట్టి బ్లడ్ పడటము ఇలాంటివి జరుగుతుంటాయి. ఆల్టర్ అవుతుంటుంది, లూజ్ మోషన్ లాగా వాళ్ళు ఫీల్ అవుతారు. యాక్చువల్లీ అది లూజ్ మోషన్ అయ్యి ఉండదు, అది మ్యూకస్, అంత మ్యూకస్ వస్తుంటుంది సెక్రేట్ అయ్యి. కొన్నిసార్లు ఒట్టి బ్లడ్డే వస్తుంది, కొన్నిసార్లు బ్లడ్ క్లాట్స్ వస్తుంటాయి. అందుకని బేసిక్లీ ఏంటంటే ఎలాంటి బ్లీడింగ్ ఉన్నా కూడాను నెగ్లెక్ట్ కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి త్వరగా చూయించుకోవటము ఎట్ అన్ ఇనిషియల్ స్టేజ్ చూయించుకోవటం చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ ఉంది అని డాక్టర్ ఒకవేళ అనుకుంటే లోపల ఇంటెస్టైన్ లోపల చిన్న స్కోప్స్ ఉంటాయి, ఎండోస్కోప్స్, కొలనోస్కోప్ అంటాం, కోలాన్ కాబట్టి కొలనోస్కోప్. ఆ స్కోప్స్ పెట్టి లోపల అంతా కూడా చెక్ చేసేసుకుని వీ కెన్ డిటర్మైన్ ఒకళ్ళు క్యాన్సర్ ఉందా లేదా డయాబెటిక్లైటిస్ ఉందా ఏంటనేది లోపల భాగంలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనిపిస్తే చేయొచ్చు. దెన్ డిపెండింగ్లీ వీ కెన్ ట్రీట్ ద పేషెంట్. క్యాన్సర్ ఉంటే మాత్రము ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ద క్యాన్సర్లో కీమోథెరపీ ఇలాంటివి ఇస్తారు. కొద్దిగా అడ్వాన్స్డ్ అవగానే సర్జరీ అండ్ రేడియోథెరపీ కూడా యాడ్ అవుతాయి. బేసికలీ హౌ మెనీ స్టేజెస్ అండి ఇది క్యాన్సర్లో? క్యాన్సర్ బేసికలీ 4 స్టేజెస్లో ఉంటుందమ్మా. ఇనిషియల్ స్టేజెస్ యూజువలీ ఇనిషియల్ స్టేజ్ 1లో తెలియదు, యూజువల్లీ తెలియదు. ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటాము, అంటే రొటీన్గా వెళ్ళి కొలనోస్కోపీ చేసుకోవటం, ఏది చేయగానే గబుకుని ఇక్కడ ఏంటో అల్సర్ లాగా ఉంది అని చూడటము, దాన్ని బయాప్సీ తీస్తే దానిలో క్యాన్సర్ బయటపడతాం అనేది అది ఇన్సిడెంటల్. స్టేజ్ 1 అనేది ఓన్లీ ఇట్ ఈస్ యూజువల్లీ ఇన్సిడెంటల్. రొటీన్ ఎగ్జామినేషన్స్కి వెళ్తుంటారు కొంతమంది. అందుకని వెస్టర్న్ కంట్రీస్లో ఏంటంటే ఎనీబడి అబౌవ్ 40 years ఆర్ ఎంకరేజ్ టు గో ఫర్ ఎ స్కోప్ అట్లీస్ట్ వన్స్. 40 years వచ్చారు, 40 years దాటగానే ఒకసారి స్కోప్ వేసుకుని చూడాలా. దట్ ఈస్ ద ప్రోటోకాల్ దేర్. మన దగ్గర అలాంటి ప్రోటోకాల్ ఉండదు. మన పేషెంట్స్ వాళ్ళు కావాలంటే వెళ్తారు, లేదంటే డాక్టర్ సజెస్ట్ చేస్తే వెళ్తారు, ఇట్లా జరుగుతూ ఉంటుంది అక్కడ. సో దే విల్ జస్ట్ చెక్ ఇట్ అవుట్. మనకి ఇనిషియల్ స్టేజ్ అట్లా, సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్కి వెళ్ళే కొద్దీ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. 4th స్టేజ్కి వెళ్తే సర్జరీ చేసే పరిస్థితి ఉండదు. క్యాన్సర్ని డౌన్ గ్రేడ్ చేయాలి, కింద స్టేజ్ తీసుకురావాలి. సో దానికి ఏం చేస్తామంటే కీమోథెరపీ ఇవ్వటము, రేడియోథెరపీ ఇవ్వటము, అంటే కరెంట్ అంటారు యాక్చువల్లీ, మన లేమన్ టర్మ్లో కరెంట్ పెట్టారు అంటారు, దట్స్ యాక్చువల్లీ రేడియోథెరపీ. సో ఇచ్చి దాన్ని డౌన్ స్టేజ్ చేసిన తర్వాత సర్జరీ అనేది చేయబడుతుంది. సర్జరీ కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ సర్జరీస్ టెక్నాలజీ ఉంది. మొత్తం అబ్డమిన్ అంతా కోసేసి ఇంటెస్టైన్ తీయాల్సిన అవసరం లేదు. లాప్రోస్కోపీ చిన్న చిన్న రంధ్రాల ద్వారా కూడా ఆపరేషన్ చేసేసి ఆ ఇంటెస్టైన్ ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అది సాల్వ్ చేసుకోవచ్చు. మరి డాక్టర్ గారు ఈ డిసీజెస్ గురించి చాలా, అంటే ట్రీట్మెంట్ మాడ్యూల్స్ గురించి చాలా చెప్పారండి. అయితే ప్రివెన్షన్, ముఖ్యంగా ఒక పేషెంట్కి ప్రివెన్షన్కి ఎలాంటి సలహాలు ఇస్తారండి?
ప్రివెన్షన్ అదే అమ్మా, ఎనీ కోలోరెక్టల్ ప్రాబ్లమ్స్లో ఏంటంటే ప్రివెన్షన్ అనేది డైట్ చాలా ఇంపార్టెంట్, లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్లో కంపల్సరీ ఫైబర్ రిచ్ డైట్ అనేది ఉండాలా, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలా, నాన్ వెజిటేరియన్ డైట్ సాధ్యమైనంత వరకు తక్కువ తీసుకోవాలా, సో దట్ టు అవాయిడ్ కాన్స్టిపేషన్. నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ ఉండటం వల్ల ఒకవేళ మన టాక్సిన్స్ ఉంటే లోపల మన డైట్లో అమౌంట్ ఆఫ్ టైం ఆ ఇంటెస్టైన్కి ఇంటరాక్ట్ అవ్వడం ఎక్కువ ఉంటుంది కాన్స్టిపేషన్లో. కాబట్టి కాన్స్టిపేషన్ అవాయిడ్ చేసుకోవడం కోసము నాన్ వెజిటేరియన్ డైట్ తగ్గించుకొని ఎక్కువ ఫైబర్ రిచ్ డైట్ తీసుకుంటే ఈ క్యాన్సర్ అనేది కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. నీళ్లు కూడా ఎక్కువ తాగాల, అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మానేసి కొద్దిగా ఎక్సర్సైజ్ చేయటము, హెల్దీ లైఫ్ స్టైల్లోకి రావాలా. ఓకే, మరి డాక్టర్ గారు చాలా మంది సిగ్గుపడి ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్పుకోకుండా ఉంటారు కదా, ఇతర ప్రాబ్లమ్స్ అంటే లేడీస్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే? అంటే లేడీస్ వరకు వచ్చేసే వరకు లేడీస్ యూజువల్లీ షైగా ఫీల్ అయ్యేది ఇది ఒక కోలోరెక్టల్ ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్. దీనిలో చాలా షైగా ఫీల్ అయ్యి డాక్టర్ దగ్గరికి రారు. రెండోది లేడీస్లో మన పాపులేషన్లో షైగా ఫీల్ అయ్యేది ఏంటంటే బ్రెస్ట్ ప్రాబ్లమ్స్లో కూడా రారు. ఒక రియల్ ఇన్సిడెంట్ ఏంటంటే వన్ పుజారీస్ వైఫ్ తనకి షైగా ఫీల్ అయ్యి తన బ్రెస్ట్లో ఒక చిన్న గడ్డ ఉంటే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలా, ఎందుకు చూయించుకోవాలా, చిన్న గడ్డ కదా నెగ్లెక్ట్ చేసి డాక్టర్కి చూయించుకోవడం సిగ్గుపడి అల్టిమేట్లీ ద ఫైనల్ స్టేజెస్లోకి వచ్చింది. అది యాక్చువల్లీ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. తన్ని మనం సర్జరీ చేసినా కూడా కాపాడే స్థితి కాదు. అలాంటి స్థితిలో తప్పని పరిస్థితుల్లో తను వచ్చింది. అందుకని బేసిక్ ఏంటంటే షైగా ఫీల్ కాకూడదు. ఈవెన్ బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా షైగా ఫీల్ కాకూడదు. చిన్న కంతి అని ఉన్నా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, చూయించుకోవటం. చిన్న ఏంటి గడ్డ, నార్మల్ గడ్డనా కాదా, లేకపోతే ఏమైనా క్యాన్సరా, లేకపోతే మామూలు గడ్డలు. మామూలు గడ్డలు అనేవి చాలా సాధారణంగా యంగ్ ఇండివిజువల్స్లో వస్తుంటాయి. ఈ వాటికి సర్జరీ అవసరం ఉండదు. కొన్ని 50% అవే కరిగిపోతాయి, 50% మాత్రం సర్జరీ అవసరం. కానీ అది మామూలు గడ్డనా లేకపోతే క్యాన్సర్ గడ్డనా అని చెప్పాల్సింది డాక్టర్. పేషెంట్ డిసైడ్ చేసుకోవటం కాదు. అదేవిధంగా మేల్ సైడ్ చూస్తే అగైన్ కోలోరెక్టల్ ప్రాబ్లమ్స్లో ఇట్లా ఫిషర్లు, ఫిస్టులాలు వీటి వల్ల సిగ్గుపడతారు. మేల్లో కూడా బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది కొంతమందికి. బ్రెస్ట్ యూజువల్ ఏంటంటే అబ్బాయిల్లో అబౌట్ 12-13 years 14 years అలా వచ్చేటప్పటికి ప్యూబర్టీలో వాళ్ళ బ్రెస్ట్ పెరగదు, వాళ్ళకి బ్రెస్ట్ అట్లనే ఉండిపోతుంది. కానీ కొంతమందిలో మాత్రము బ్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది, పెద్దగా అయిపోతూ ఉంటుంది. అది వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకోలేరు, ఫ్యామిలీకి చెప్పుకోలేరు, ఫ్రెండ్స్కి చెప్పుకోలేరు. అట్లనే సిగ్గుతోనే ఉండిపోయి వాళ్ళు సైకలాజికల్గా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. వాళ్ళ స్టడీస్లో దెబ్బతినిపోతారు పిల్లలు, గేమ్స్లో వెళ్ళరు, స్పోర్ట్స్లో ఉండరు. అలాంటి వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వస్తే, సర్జన్ దగ్గరికి వస్తే ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఆ బ్రెస్ట్ ఏదైతే ఎన్లార్జ్ అయిందో, ఎందువల్ల ఎన్లార్జ్ అయింది, ఈ అబ్బాయిలు ఎందుకు ఆగకుండా పెరిగింది అనేది కొద్దిగా కొన్ని రక్త పరీక్షలు బట్టి మనము టెస్ట్ చేసుకుని దాని తర్వాత ఆ బ్రెస్ట్ తీసేయచ్చు. దెన్ ద కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ నార్మల్ లైఫ్ కానీ అబ్బాయి ఇమీడియట్లీ వెళ్ళిపోవచ్చు. దాన్ని బేసికల్గా అలాంటి బ్రెస్ట్ని గైనకోమాస్టీ అంటాం. దానికి చాలా కారణాలు ఉంటాయి. డాక్టర్ గారు, మరి కోలోరెక్టల్ డిసీజెస్ గురించి, మరి రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అండ్ ప్రైవేట్ పార్ట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయాలి, ఎలా డాక్టర్ దగ్గర రావాలని చాలా ముఖ్యమైన విషయాలు మాకు ఈరోజు చెప్పారండి. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్కారం. నమస్కారం, థ్యాంక్ యూ. ఈరోజు మనం కోలోరెక్టల్ డిసీజెస్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. అయితే వచ్చే వారం ఒక కొత్త టాపిక్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఆరాధన టీవీ.